హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ లైమ్స్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు మనం వచ్చేసాం ఐకియాకి. మేమైతే వీకెండ్ వచ్చామండి, బట్ జనరల్గా ఐకియాలో షాపింగ్ అంటే వీక్ డేస్ వస్తే బెటర్. సో కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంటుంది అండ్ ఎక్కువ ఐటమ్స్ కూడా చూసుకోవడానికి కొంచెం మనకి ఫ్రీగా కంఫర్టబుల్గా ఉంటుంది. షాపింగ్ అయితే మేము చాలాసేపు చేసాము, బట్ మొత్తం అంతా ఒకటే వీడియోలో పెట్టేస్తే క్లమ్జీ అయిపోతుందని చెప్పేసి నేను 2 పార్ట్స్గా పెడుతున్నాను. ప్రోడక్ట్స్తో పాటు వాటి ప్రైసెస్ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. త్రూ అవుట్ ఎస్కలేటర్ మనకి ఇక్కడ స్పూన్స్ పెట్టారు. 4 సెట్ వచ్చేసి 19 రూపీస్. ఇంకా డిఫరెంట్ కలర్స్లో కూడా మనకి పైన అవైలబుల్ ఉన్నాయి, అక్కడ కూడా చూపిస్తాను. ఈ 2 వెజిటబుల్ కటర్ సెట్ వచ్చేసి మనకి 119 రూపీస్కి అవైలబుల్ ఉంది. 2 కలర్స్లో ఉన్నాయి, మనకి 2 సెట్ వస్తున్నాయి. వెజిటబుల్ కటర్స్ ఇవి, అంటే బీరకాయ అవి గ్రేట్ చేసుకోవడానికి మనకి బాగుంటుంది. స్టడీగా ఉంది, ప్లాస్టిక్ క్వాలిటీ కూడా బాగుంది. సో దీని కాస్ట్ వచ్చేసి 119 రూపీస్. నెక్స్ట్ ఇది బ్యాంబూ సర్వింగ్ బౌల్. క్వాలిటీ అయితే బాగుందండి, మంచి హెవీగా ఉంది, వైడ్గా కూడా ఉంది. మనకి బిర్యానీ అది వేసుకోవడానికి ఆర్ మనకి సలాడ్స్ అవి తినే వాళ్ళు దాంట్లో సలాడ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో మనకి కాస్ట్ వచ్చేసి 1490 రూపీస్. మనకి టీవీలో నేను చాలా వంటల ప్రోగ్రామ్స్లో చెఫ్ వాళ్ళు యూజ్ చేయడం అది చూశాను. ఈ బౌల్స్ చాలా బాగుంది. ఇది ఎల్ఈడి బల్బ్. చాలా మంది ఇప్పుడు ఎలాగో ఎల్ఈడి బల్బ్సే వాడుతున్నారు కాబట్టి మోస్ట్లీ ఇంట్లో ఇది మనకి ఇక్కడైతే ఆఫర్లో వస్తుంది 199 రూపీస్కి. ఈ బాక్సెస్ మనకి స్టోరేజ్ పర్పస్ చాలా బాగుంటుంది, బట్ ట్రావెలింగ్కి అయితే పనికిరాదండి. ఇది బాక్స్లా కాదు, జస్ట్ స్టోరేజ్ పర్పస్ అంతే. ఇక్కడ లిడ్ చూస్తున్నారు కదా, జస్ట్ అలా పెట్టుకోవడానికి అంతే అనమాట. ఇది టైట్గా ఉండదు, జస్ట్ అలా పైన పెట్టుకోవాలంతే. జస్ట్ స్టోరేజ్ పర్పస్, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి అలా అయితే చాలా బాగుంటుంది. క్వాలిటీ అయితే ఇది కూడా బాగుంది. ప్రైస్ చూస్తున్నారు కదా, మనకి ఆఫర్లో 149కి వస్తుంది. అది డీల్ ఆఫ్ ద డే ఉంది, బట్ చాలాసార్లు నాకు ఇది ఆఫర్లో కనిపించింది. సో 149 రూపీస్కి మనకి బాక్స్ అయితే వస్తుంది. ఇది సలాడ్ స్పిన్నర్. సలాడ్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. దీంట్లో మనం లీఫీ వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసి దాన్ని వాష్ చేసుకున్నాక కంప్లీట్గా దాంట్లోంచి వాటర్ అంతా స్క్వీజ్ చేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది మనకి. ఇది జస్ట్ 219 రూపీస్కి మనకి అవైలబుల్లో ఉంది. పైన మనకి రొటేట్ చేసుకోవడానికి ఉంటుంది. సో దాన్ని పట్టుకుని మనం తిప్పితే కంప్లీట్గా అది స్పిన్ అయ్యి దాంట్లో ఉన్న లీఫీ వెజిటబుల్స్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి స్క్వీజ్ అవుట్ అయిపోతుంది. మనకి డ్రెస్సింగ్ అవి సలాడ్స్ డ్రెస్సింగ్ అవి చేసుకోవడానికి అసలు లీవ్స్లో వాటర్ అవి ఉండకూడదు. అప్పుడే మనం చేసుకున్న డ్రెస్సింగ్ అంతా కూడా లైక్ మయోనీస్ కానీ వెనిగర్ ఇదంతా కూడా మనకి లీవ్స్కి పడుతుంది. ఇది ఎలా యూజ్ చేస్తారో దాని మీద చాలా మనకి యూట్యూబ్ వీడియోస్ అయితే ఉంటాయి. సో ఒకసారి చూడండి ఒక ఐడియా కోసం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది ఫుడ్ కంటైనర్ అండి, 259 రూపీస్కి. మొత్తం గ్లాస్ బౌల్. ఇది చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది. మొత్తం గ్లాస్ బౌల్. ఇది లిడ్ మాత్రం మనకి ఇది ప్లాస్టిక్ వచ్చింది, కంప్లీట్లీ ఎయిర్ టైట్. చూస్తున్నారు కదా, మొత్తం చాలా హెవీ వెయిట్ ఉంది. మనకి టిఫిన్ బాక్స్ లాగా అయితే యూజ్ చేయొచ్చు, కానీ అంత హెవీ వెయిట్ మనకి బ్యాగ్లో క్యారీ చేస్తే చాలా వెయిట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రబ్బర్ కూడా అంత కంప్లీట్లీ టైట్ ఉంది మనకి. అండ్ ఈ గ్లాస్ థిక్నెస్ అయితే చాలా లావుగా ఉంది. చూస్తున్నారు కదా, అదే చూపిస్తున్నాను మీకు వీడియోలో. కంప్లీట్లీ థిక్ ఉంది మనకి, మంచి క్వాలిటీతో ఉంది, కంప్లీట్లీ ఎయిర్ టైట్. అండ్ ఇది కాస్ట్ వచ్చేసి 259. సో కంప్లీట్లీ వర్త్ అండి ఇది. వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, ఎస్కలేటర్ మీద వచ్చేటప్పుడు మనకి అన్ని స్పూన్ సెట్ పెట్టారు కదా. సో ఇవే కలర్స్ మనకు ఉన్నాయి అట్ జస్ట్ 19 రూపీస్కి. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది, బట్ పెద్దవాళ్ళు కూడా బాక్స్లో అది క్యారీ చేసుకునేడానికి చాలా బాగుంటుంది. నాకైతే ఈ పేస్టల్ కలర్ షేడ్స్ బాగా నచ్చాయండి. ఆ డార్క్ కలర్ షేడ్స్ కన్నా నాకు ఇవి బాగా నచ్చాయి. సో ఈ సెట్ నేను తీసుకున్నాను. అండ్ దీంతోపాటు ఇవి 4 సెట్టే కాకుండా మనకి చాలా ఒక 6 సెట్ స్పూన్స్, 6 సెట్ ఫోక్స్ అన్నీ కూడా మనకి సెట్ 99 రూపీస్కి మనకి అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇంట్లో ఎక్కువ మంది యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇలాంటి పెద్ద సెట్ తీసుకుంటే బాగుంటుంది. జస్ట్ 99 రూపీస్కి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ అనమాట. క్వాలిటీ అయితే బాగుంది. క్రౌడ్ ఎక్కువగా ఉందని మేము కాసేపు తినేసి మళ్ళీ వెళ్దామని చెప్పేసి ఇలా ఫుడ్ తెచ్చుకున్నాము. జనరల్గా రెస్టారెంట్స్లో మనం ఫుడ్ ఆర్డర్ చేస్తే వాళ్ళు తీసుకొస్తారు, బట్ ఐకియాలో ఫుడ్ అంతా కూడా డిస్ప్లేలో మనకు ఉంటుంది. మనం వెళ్ళి మనకి ఏం ఫుడ్ కావాలో తెచ్చుకుంటాము, దానికి వాళ్ళు బిల్ వేస్తారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఫస్ట్ టైం ఐకియాకి వెళ్ళే వాళ్ళు కానీ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి కానీ ఇది హెల్ప్ అవుతుంది, తెలుసుకుంటారని చెప్పేసి నేను కంప్లీట్ డీటెయిల్గా అంతా కూడా చెప్తున్నాను నేను.
ఆల్సో ఇక్కడ ఓవెన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, ఫుడ్ని హీట్ చేసుకుని తినొచ్చు. అండ్ ఫుడ్ క్వాలిటీకి వచ్చేసరికి క్వాలిటీ అయితే చాలా బాగుందండి అండ్ హైజీన్గా మెయింటైన్ చేస్తారు. టేస్ట్ కూడా నాకు నచ్చింది. బట్ రైస్ ఐటమ్స్ కొంచెం స్పైసీగా తినాలనిపించిన వాళ్ళకి కొంత నచ్చకపోవచ్చు. ఆల్రెడీ నేను కాఫీ గురించి మెన్షన్ చేశాను కదా, సో ఇదే అనమాట కాఫీ కప్. సో ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుందండి. మేము సైడ్కి కూర్చున్నాము. ఇక్కడ రోడ్ సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఆ లైట్స్, బిల్డింగ్ నుంచి లైట్స్ చాలా బాగా అనిపించింది. పిక్చర్లో అంత క్యాప్చర్ అవ్వలేదు, వీడియోలో అంత క్యాప్చర్ అవ్వలేదు, మా రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. బట్ మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే క్యాఫ్టీరియాలో సెంటర్లో కాకుండా ఇలా మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తూ తినాలనిపిస్తే ఇలా సైడ్కి కూర్చోండి, చాలా బాగుంటుంది వ్యూ అయితే. మంచిగా ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ మనం ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూసారా, నేను ఫోన్ పెట్టానని మర్చిపోయి మా హస్బెండ్ ఎలా చేయడ్డు పెట్టారో. అసలు అప్పుడప్పుడు ఇలా అయిపోతుంటాయి అన్నమాట. కరెక్ట్గా ప్లేస్లో ఎక్కడ పెట్టామో ఇంట్లో వాళ్ళకి చెప్తూ ఉండాలి, లేకపోతే ఇలా మర్చిపోయి ఇలా పెడుతూ ఉంటారు. సో మేమైతే ఇలా కష్టపడి తినేసామండి. ఆకలేసి ఫుల్గా ఆర్డర్ చేసుకున్నాం కానీ తినాలంటే మాత్రం అసలు వల్ల అవ్వలేదు. ఇంకా ఖర్చు పెట్టి కొనుక్కున్నాం కాబట్టి ఇంకా తినాలని చెప్పేసి మొత్తం అంతా కూడా ఎలాగోలా ఫినిష్ చేసాము. అండ్ ఇక్కడ లాస్ట్గా మేము కాఫీ తాగేస్తున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, ఇక్కడ స్పూన్స్ ఉన్నాయి కదా, పేస్టల్ కలర్ స్పూన్స్. సేమ్ ఇందాక నేను చూపించాను కదా 19 రూపీస్కి 4 స్పూన్స్ సెట్ అని, సేమ్ అవే స్పూన్స్ అనమాట వాళ్ళు ఇక్కడ యూజ్ చేస్తున్నారు క్యాఫ్టేరియాలో. సో స్పూన్స్ క్వాలిటీ అయితే బాగుందండి. సో తినేసాం కాబట్టి మళ్ళీ ఇంకా షాపింగ్ స్టార్ట్. ఇవి స్కెచ్ పెన్స్ మనకి 199కి వస్తున్నాయి. 12 స్కెచ్ పెన్స్ అనమాట. జనరల్గా మనకి బయట దొరికేటట్టే ఉన్నాయి ఇవి. నార్మల్ బేసిక్ స్కెచ్ పెన్స్ 199కి. ఇదైతే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. చూస్తున్నారు కదా 299 రూపీస్. పెద్ద పేపర్ రోల్ అనమాట. ఇది చాలా పెద్దగా ఉంది, పెద్ద షీట్ లాగా ఉంది కానీ పేపర్ క్వాలిటీలో ఉంది. ఇదైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనం జనరల్గా చాలా నోట్బుక్స్ కొంటుంటాము, రఫ్ బుక్స్ లాగా కొంటుంటాం కదా. సో దాని బదులు ఈ పెద్ద రోల్ కొనేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనకి. దాని మీద మనకి ఎలా అయినా డ్రాయింగ్ అయినా సరే, పిల్లలు ఇంట్లో డ్రా చేసుకోవాలన్నా అయినా రఫ్ బుక్లా వాడాలనుకున్నా కూడా ఇది చాలా హెల్ప్ ఉంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇమేజ్ కూడా మనకి క్లియర్గా ఉంది, ఇలా పిల్లలు రాస్తున్నట్టు. సో అలా రోల్ అలా పక్కన పెట్టేసి దాని నుంచి వాళ్ళు ఇలా పుల్ చేసుకుంటూ వాళ్ళు దాని మీద రాసుకోవచ్చు. చిన్నపిల్లలనే కాదు, ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో మనకి. ఈ ప్రోడక్ట్ అయితే నేను బయట చూడలేదండి, ఇక్కడే చూశాను, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇలా కొత్తగా అనిపించింది, నాకు బాగా అనిపించింది. సో దీని కాస్ట్ వచ్చేసి 299. ఇదైతే వర్తీ అనిపించింది నాకు ప్రోడక్ట్. చూస్తున్నారు కదా, ఇక్కడ 30 మీటర్స్ పేపర్ అనమాట, పేపర్ రోల్ ఇది. ఇక్కడ డిస్ప్లేకి అయితే ఆల్రెడీ ఒక రోల్ ఓపెన్ చేసి మనకి ఇక్కడ పెట్టారు. సో చూస్తున్నారా, మా హస్బెండ్ రాస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ స్టైల్ లైన్స్. ఈ వీడియో కనుక చూసిన వాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ స్టైల్ లైన్స్. ఇది డెస్క్ ప్యాడ్ అండి, 499కి. క్వాలిటీ అయితే బాగుంది. మనం నార్మల్గా ల్యాప్టాప్ కానీ, సిస్టమ్ కానీ, మౌస్ కానీ ఇలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా బాగుంది. అండ్ దీంట్లో ఈ సోలార్ సిస్టమ్ మోడల్ ఒకటే ఉంది మనకి, వేరే వెరైటీస్ ఏమీ లేవు. ఇదంతా కూడా పిల్లల సెక్షన్ అనమాట. ఇది సాఫ్ట్ టాయ్, జస్ట్ 249 రూపీస్కి మనకి బాల్ లాంటి సాఫ్ట్ టాయ్ అనమాట.
నెక్స్ట్ ఇది ఒక ఫన్ యాక్టివిటీ లాగా అండి, పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా. జస్ట్ 499 రూపీస్కి మనకి పెద్ద డబ్బా వస్తుంది, పూసలు అనమాట. దాని లోపల మనకి వైర్ ఇస్తారు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చేసి పెట్టి ఉంది చూసారా. అలా మనకు నచ్చినట్టు మనకి నచ్చిన సైజెస్లో మనం పూసలు అలా దండలు చేసుకోవచ్చు. ఇదైతే బాగుంది. డబ్బాలో అయితే చాలా పూసలు ఉన్నాయి. సో చాలా కొంచెం ఏదో ఫన్ యాక్టివిటీ లాగా బాగుంటుంది. 499 రూపీస్కి ఇది జస్ట్ ఒక ర్యాండమ్ ప్రోడక్ట్ ఊరికే అక్కడ ఉంది. సో నేను అక్కడ చూపించాలనిపించింది నాకు. ఈ ప్రోడక్ట్ వచ్చేసి నాకు జస్ట్ క్యూట్గా అనిపించి నేను క్యాప్చర్ చేశానండి. బాగుంది అనిపించింది నాకు, ఏదో క్యూట్గా ఊరికే పర్చేస్ చేసి ఇలా ఇంట్లో పెట్టుకోవడానికి, షోగా పెట్టుకోవడానికి అలా ఉంటుంది అనిపించింది. ఈ 8 పీసెస్ వచ్చేసి మనకి 199 రూపీస్ అనమాట. జస్ట్ పిల్లలకి ఊరికే గిఫ్ట్ చేయడానికైనా లేకపోతే మనం ఊరికే షో పీసెస్లో పెట్టుకోవడానికైనా బాగుంటుంది అనిపించింది. జస్ట్ క్యూట్గా అనిపించింది. అండ్ ఇది చూసారా, ఇది ఫుట్ రెస్ట్ అనమాట. 1490 రూపీస్. ఫుట్ రెస్ట్ అంటే మనం జస్ట్ చైర్లో కూర్చున్నప్పుడు కానీ, సోఫాలో కూర్చున్నప్పుడు కానీ ఇలా కాలు పెట్టుకోవడానికి మనకి ఇక్కడ చూసారా ఇమేజ్లో ఎలా ఉందో, మనకి చైర్లో కూర్చుని వాళ్ళు అలా ఫుట్ రెస్ట్ చేసుకున్నారు. సో అలా అనమాట. జస్ట్ కింద నేలపైన పెట్టకుండా జస్ట్ అలా ఫుట్ రెస్ట్ లాగా ఉంటుంది మంచి పొజిషన్లో. అయితే బాగా అనిపించింది నాకు, మంచి క్వాలిటీగానే ఉంది ప్రోడక్ట్ కూడా. అండ్ 1490 అనమాట ఈ కాస్ట్ వచ్చేసి. ఇది సెపరేటర్ అనమాట. మనం డెస్క్ డివైడర్ అని కూడా అంటారు. జనరల్గా ఇలా డివైడ్ చేసుకోవడానికి, సెపరేట్ చేయడానికి ఇలా వాడుతూ ఉంటారు. క్వాలిటీ అయితే బాగుంది. కాస్ట్ వచ్చేసి మనకి 599 ఉంది. రీజనబుల్గానే ఉంది అండ్ క్వాలిటీ కూడా బాగుంది. జనరల్గా ఇది మనం డెస్క్ డివైడర్ అనే కాకుండా నార్మల్ ఎక్కడైనా మనము కంపార్ట్మెంట్స్ లాగా, సెక్షన్స్ లాగా పెట్టుకోవాలి అనిపించినప్పుడు ఇది యూస్ చేయొచ్చు. క్వాలిటీ అయితే బాగుంది. ఇది ఇంకొక క్యూట్ ఐటమ్ అనమాట. మినియేచర్ బెడ్రూమ్ లాగా పిల్లలకి ఇలా గిఫ్ట్ చేయడానికి చాలా బాగుంటుంది. సో నేను ఇందాక నుంచి కొంచెం చిన్నపిల్లల ఐటమ్స్ లాగా చూపిస్తున్నాను కదా. సో ఇదే లాస్ట్ అనమాట, కొంచెం క్యూట్గా చూపించే ప్రోడక్ట్స్ లాగా. ఇది మనకి కాస్ట్ వచ్చేసి 1290. కొంతమందికి మినియేచర్ ప్రోడక్ట్స్ మీద ఇష్టం ఉంటుంది అండ్ పిల్లలకి ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకునే వాళ్ళకి ఐకియాలో పెద్ద ప్రోడక్ట్సే కాకుండా సో ఇలాంటివి కూడా ఉంటాయని చూపించడానికి జస్ట్ క్యాప్చర్ చేస్తున్నాను. దీని క్వాలిటీ అయితే బాగుంది. ఈ ప్రోడక్ట్ వచ్చేసి స్టూల్ మనకి 299 రూపీస్కి ఉంది. ఇది ప్లాస్టిక్ స్టూల్ కానీ అంత డెలికేట్గా అయితే లేదండి, మంచి వెయిట్ ఉంది. అది స్టూల్ అయితే మంచిగా బాగుంది. పెద్ద పిల్లలు కూడా మంచిగా కూర్చోవచ్చు, పెద్దవాళ్ళు కూడా కూర్చోవచ్చు. ఇంట్లో చిన్న చిన్న స్టూల్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, సో ఇది అలా యూస్ చేయొచ్చు. మంచి క్వాలిటీ అయితే బాగుంది అండి, పడిపోతామన్న టెన్షన్ ఏం లేదు. గట్టిగా ఉంది, చాలా స్టడీగా గట్టిగా ఉంది. క్వాలిటీ అయితే బాగుంది. జస్ట్ 299 రూపీస్ అంటే జస్ట్ రీజనబుల్ ప్రోడక్ట్ ఇది. అండ్ ఇది వచ్చేసి చిన్నపిల్లల చైర్ అనమాట. దాన్ని మనకి కవర్ అయ్యేలాగా వచ్చింది. ఇది చూస్తున్నారు కదా, లోపల మనకి పిల్లో లాగా కూడా ఉంది అండ్ పైన ఇది కవర్ చేసేలాగా ఉంది. కంప్లీట్ వైట్ అండ్ ఆరెంజ్లో వచ్చింది ప్రోడక్ట్. ఈ కలర్స్లో మాత్రమే ఉంది ఇక్కడ. ఇంకా చిల్డ్రన్స్కి అయితే చాలా వెరైటీస్ ఆఫ్ చైర్స్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ చిల్డ్రన్ సెక్షన్స్లో అయితే మనకి చాలా చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ మనకి ఉన్నాయి. సో నేను అవైతే తీయలేదు, జస్ట్ కొన్ని శాంపుల్ కోసం కొన్ని తీశాను. దీని కాస్ట్ వచ్చేసి 6900 కాస్ట్. ఇది నాకు క్వాలిటీ అయితే బాగుంది అండి, బట్ నాకు ఇది ఎంతవరకు రీజనబుల్ అనేది నాకు తెలియదు. నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ప్రోడక్ట్స్ అన్ని, పిల్లల ప్రోడక్ట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చాలా చాలా అందరికీ యూస్ఫుల్ ప్రోడక్ట్, ఈ రీడింగ్ టేబుల్స్. ఈ రీడింగ్ టేబుల్ అయితే చాలా బాగుందండి. బేసిక్ ప్రోడక్ట్ అనమాట. జస్ట్ ప్లెయిన్ వైట్ ఉంది అండ్ ఈ సెంటర్ డ్రా ఒకటే మనకి ఓపెన్ అవుతుంది. కార్నర్స్లో డ్రాస్ అవి ఓపెన్ అవ్వవు మనకి, అవి జస్ట్ అలా ఉన్నాయంతే. అండ్ సెంటర్ డ్రా ఒకటే ఓపెన్ అవుతుంది అండ్ బేసిక్ పీస్ అంతే. ఇది ఒక టేబుల్ లాగా, మంచి క్వాలిటీ అయితే బాగుంది. అండ్ కాస్ట్ చూస్తున్నారు కదా, 11,990 ఇది ప్రైస్. జస్ట్ ఓన్లీ ఆ టేబుల్ వస్తుంది అనమాట. అది డెస్క్ ప్యాడ్ ఆల్రెడీ మీరు చూసారు కదా, ఇంతకుముందు చూపించాను నేను.
సో ఈ టేబుల్ కాస్ట్ వచ్చేసి మనకి 11,990. క్వాలిటీ అయితే బాగుంది. ఇంతకుముందు నేను ఐకియా గురించి విన్నప్పుడు క్వాలిటీ అంత గట్టిగా ఉండదు కొంచెం అన్నట్టు విన్నాను. బట్ ఇక్కడ చూస్తే నాకు క్వాలిటీ అయితే బాగుందండి, బాగా అనిపించింది. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఈ టేబుల్ నాకు బాగా నచ్చింది. ఇది మంచి పేస్టల్ కలర్లో వచ్చింది. అండ్ చూస్తున్నారు కదా, కింద డెస్క్ అయితే ఏం లేదు, డ్రా అయితే ఏం లేదు. బట్ పైన మనకి బుక్ షెల్ఫ్స్ అని ఇలాగా ఉంది. బుక్స్ అన్నీ కూడా మనకు అక్కడ పెట్టుకునేలాగా ఉంది, బాగుంది. అండ్ దీనికి స్పెషాలిటీ ఏంటంటే, ఇది చూసారా హ్యాండిల్ రైట్ సైడ్లో కార్నర్కి, దీంతో మనకి సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, కిందకి పైకి మనం మూవ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంది. మంచి పేస్టల్ కలర్లో మంచిగా బుక్స్ అన్ని పెట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్గా అంతా బాగా వచ్చింది. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి 12,990కి ఉంది మనకి ఈ టేబుల్ అయితే బాగా అనిపించిందండి నాకు. మంచి పేస్టల్ కలర్ కదా, డిఫరెంట్గా అనిపించింది. ఆల్సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఐకియాలో మనకి అక్కడక్కడ ప్యాంప్లెట్స్ పెడతారు, రూట్ మ్యాప్, అది మనకి ఏ ప్రోడక్ట్ ఎక్కడ అవైలబుల్ ఉంటుందో మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది దాంట్లో. సో మనకి ఆల్రెడీ ఒక ప్లాన్తో వస్తే అక్కడ ఏ ప్రోడక్ట్ కొనాలో దాన్ని బట్టి మనం ఆ రూట్ మ్యాప్ చూసి అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియోలో నేను ఇంతే చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మొత్తం ఒక హోమ్ డెకార్కి రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ అండ్ వాటి ప్రైజెస్తో సహా నేను చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్లీజ్ కీప్ వాచింగ్ లైఫ్ స్టైల్ లైమ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.